శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449678232211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మే 29 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా చాలా సానుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది ఆర్థిక చర్చలలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఆర్థిక ప్రశాంతతకు దారితీస్తుంది. మీరు సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తారు. ఇది సామాజికంగా మీకు గౌరవాన్ని, పరోక్షంగా ఆర్థిక అవకాశాలను తెస్తుంది. సామాజిక వర్గాలలో గౌరవం పెరుగుతుంది. ఇది కొత్త ఆర్థిక సంబంధాలను ఏర్పరుస్తుంది. అతిథులను గౌరవంగా ఆహ్వానిస్తారు. ఇది సామాజిక ప్రతిష్టను పెంచుతుంది. గొప్ప పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మీ ఆర్థిక విజయాన్ని ప్రభావితం చేస్తుంది. కోరుకున్న వస్తువులు పొందవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. ఆరోగ్య జాగ్రత్త తీసుకోవడం వల్ల అనవసరమైన వైద్య ఖర్చులు తగ్గుతాయి. ప్రేమ, నమ్మకం పరుగుతాయి. ఇది భాగస్వామ్యాల ద్వారా ఆర్థిక లాభాలకు దారితీయవచ్చు. సేకరించడం, సంరక్షించడం పట్ల ఆసక్తి చూపుతారు. ఇది దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. వేడుకలను నిర్వహించడంలో పాల్గొంటారు. ఇది మీ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ కమ్యూనికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఆర్థిక ప్రతిపాదనలను సులభతరం చేస్తుంది. మంచి ప్రతిపాదనలు అందుతాయి. ఇవి మీ ఆదాయానికి కొత్త మార్గాలను తెరుస్తాయి. మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. ఇది ఆర్థిక విశ్వసనీయతను పెంచుతుంది. ఆనందం ప్రబలంగా ఉంటుంది. సృజనాత్మకత, కార్యాచరణను కొనసాగిస్తారు. ఇది ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశివారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సాంస్కృతిక సంప్రదాయాలను పాటించడం వల్ల సామాజికంగా సంతృప్తి లభిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. సామాజిక వర్గాలలో గౌరవం పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అతిథులను గౌరవంగా ఆహ్వానించడం సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తుంది. గొప్ప పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మానసిక సంతృప్తి లభిస్తుంది. కోరుకున్న వస్తువులు పొందడం వల్ల సంతోషం పెరుగుతుంది. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది కార్యాలయ చర్చలలో, సమావేశాలలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం పనిలో మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీరు సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తారు. ఇది కార్యాలయంలో మీ వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను పెంచుతుంది. సామాజిక వర్గాలలో గౌరవం పెరుగుతుంది. ఇది మీ వృత్తిపరమైన నెట్వర్కును బలపరుస్తుంది. అతిథులను గౌరవంగా ఆహ్వానించడం వంటి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పేరును తెస్తాయి. గొప్ప పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మీ వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. కోరుకున్న వస్తువులు పొందవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం వల్ల పని సామర్థ్యం పెరుగుతుంది. ప్రేమ, నమ్మకం పెరగడం వల్ల సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. సేకరించడం, సంరక్షించడం పట్ల ఆసక్తి చూపడం వల్ల పనిలో కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకలను నిర్వహించడంలో పాల్గొంటారు. ఇది మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తుంది. మీ కమ్యూనికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది కార్యాలయంలో మీ ప్రాభవాన్ని పెంచుతుంది. మంచి ప్రతిపాదనలు అందుతాయి. ఇవి పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్టులకు దారితీయవచ్చు. మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. ఇది ఆర్థిక విశ్వసనీయతను పెంచుతుంది. ఆనందం ప్రబలంగా ఉంటుంది. సృజనాత్మకత, కార్యాచరణను కొనసాగిస్తారు. ఇది ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది.
ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వ్యాపార ఒప్పందాలలో, చర్చలలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వ్యాపారంలో మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీరు సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తారు. ఇది వ్యాపారంలో మీ ప్రతిష్టను పెంచుతుంది. సామాజిక వర్గాలలో గౌరవం పెరుగుతుంది. ఇది కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరుస్తుంది. అతిథులను గౌరవంగా ఆహ్వానించడం వంటి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పేరును తెస్తాయి. గొప్ప పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మీ వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. కోరుకున్న వస్తువులు పొందవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం వల్ల పని సామర్థ్యం పెరుగుతుంది. ప్రేమ, నమ్మకం పెరగడం వల్ల వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. సేకరించడం, సంరక్షించడం పట్ల ఆసక్తి చూపడం వల్ల వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకలను నిర్వహించడంలో పాల్గొంటారు. ఇది మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తుంది. మీ కమ్యూనికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది వ్యాపారంలో మీ ప్రాభవాన్ని పెంచుతుంది. మంచి ప్రతిపాదనలు అందుతాయి. ఇవి కొత్త ప్రాజెక్టులు లేదా పెట్టుబడులకు దారితీయవచ్చు. మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. ఇది మీ విశ్వసనీయతను పెంచుతుంది. ఆనందం ప్రబలంగా ఉంటుంది. సృజనాత్మకత, కార్యాచరణను కొనసాగిస్తారు. ఇది మీ వ్యాపార పనితీరును మెరుగుపరుస్తుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది విద్యా చర్చలలో, ప్రెజెంటేషన్లలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం చదువులో మీ ఏకాగ్రతను పెంచుతుంది. మీరు సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తారు. ఇది విద్యాపరంగా, మీ వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను పెంచుతుంది. సామాజిక వర్గాలలో గౌరవం పెరుగుతుంది. ఇది మీ విద్యాపరమైన నెట్వర్క్ను బలపరుస్తుంది. అతిథులను గౌరవంగా ఆహ్వానించడం వంటి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పేరును తెస్తాయి. గొప్ప పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మీ విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. కోరుకున్న వస్తువులు పొందవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం వల్ల చదువులో పని సామర్థ్యం పెరుగుతుంది. ప్రేమ, నమ్మకం పెరగడం వల్ల తోటి విద్యార్థులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. సేకరించడం, సంరక్షించడం పట్ల ఆసక్తి చూపడం వల్ల చదువులో కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకలను నిర్వహించడంలో పాల్గొంటారు. ఇది మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తుంది. మీ కమ్యూనికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది విద్యాపరంగా మీ ప్రాభవాన్ని పెంచుతుంది. మంచి ప్రతిపాదనలు అందుతాయి. ఇవి స్కాలర్షిప్లు లేదా ప్రవేశాలకు దారితీయవచ్చు. మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. ఇది మీ విశ్వసనీయతను పెంచుతుంది. ఆనందం ప్రబలంగా ఉంటుంది. సృజనాత్మకత, కార్యాచరణను కొనసాగిస్తారు. ఇది మీ విద్యా పనితీరును మెరుగుపరుస్తుంది. ఈరోజు ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామితో అద్భుతమైన అనుబంధం ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది మీ ఇద్దరి మధ్య సంభాషణలను మరింత లోతుగా, అర్థవంతంగా చేస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తారు. ఇది మీ బంధానికి మరింత బలం చేకూరుస్తుంది. సామాజిక వర్గాలలో మీ ఇద్దరి గౌరవం పెరుగుతుంది. అతిథులను గౌరవంగా ఆహ్వానిస్తారు. ఇది మీ బంధానికి మరింత ఆనందాన్ని ఇస్తుంది. గొప్ప పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మీ ఇద్దరి మధ్య ఐక్యతను పెంపొందిస్తుంది. కోరుకున్న వస్తువులు పొందవచ్చు. ఇది మీ బంధంలో సంతోషాన్ని నింపుతుంది. ఈరోజు ధనస్సు రాశివారికి ప్రేమ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది మీ ప్రేమ భాగస్వామితో మీ సంభాషణలను మరింత లోతుగా, అర్థవంతంగా చేస్తుంది. మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇది మీ ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తారు. ఇది మీ ప్రేమకు మరింత బలం చేకూరుస్తుంది. సామాజిక వర్గాలలో మీ గౌరవం పెరుగుతుంది. ఇది మీ భాగస్వామిని ఆకర్షిస్తుంది. అతిథులను గౌరవంగా ఆహ్వానిస్తారు. ఇది మీ ప్రేమ బంధానికి మరింత ఆనందాన్ని ఇస్తుంది. గొప్ప పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మీ ఇద్దరి మధ్య ఐక్యతను పెంపొందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.